నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జోరుగా సాగుతున్న సత్య గోపీనాథ్ దాస్ ప్రచారం ఆదరిస్తున్న ప్రజలు గెలుపు కోసం బీజేపీ నాయకుడు క్షత్రియ ప్రచారం నగరంలో భారీ ర్యాలీ ఆదరించి గెలిపించండి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వేగుళ్ల కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సత్య గోపీనాథ్ దాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం తాడితోట బట్టల మార్కెట్లో పార్టీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మోడీ ప్రధాని అయితేనే దేశానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మత్తడి చిన్ని, జైన్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోటని వైఎస్ఆర్సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘురామ్ అన్నారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలోని 82 గ్రామాల్లో 59 గ్రామాలు వైసీపీకి మెజార్టీ వచ్చిందన్నారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. మరలా ఎన్నికల ముందు ప్రజలను టీవీ యాళ్లతో తప్పుడు ప్రచారాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీ విజయం సాధించుకునేందుకు జ్యోతుల చంటిబాబు తరపున నియోజకవర్గంలోని 4 మండలాల్లో అన్ని గ్రామాల్లో ప్రత్యేక ప్రచార రథంపై నుండి ప్రచారం చేయనున్నట్లు రఘురామ్ తెలిపారు. ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం రేపు ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో దానికి మీ అందరి సహాయ సహకారం కోరాలన్న ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద బండి నడక అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ తెలియజేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2014 ఎన్నికలు ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచుకోవటానికి నిదర్శనం. నియోజకవర్గం 4 మండలాల్లో 82 గ్రామాలు ఉంటే 59 గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని ఇచ్చినటువంటి గ్రామాలు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాయి. 82 గ్రామాల్లో 59 గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కేవలం 23 గ్రామాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఆధిక్యతనిచ్చినటువంటి 2014 ఎన్నికలు ఒక నిదర్శనంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 2014లో తెలుగుదేశం పార్టీకి ఒక గాలి ఉన్నటువంటి సంవత్సరం. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చింది. 2014 తెలుగుదేశం పార్టీకి గాలి ఉన్నటువంటి రోజుల్లోనే జగ్గంపేట నియోజకవర్గం సుమారు 15,932 ఓట్ల మెజార్టీతో 245 బూతులు ఉన్నాయి. అందులో గండేపల్లి మండలం 47 బూతులు, జగ్గంపేట 71 బూతులు, గోకవరం 62, కిర్లంపూడి 65, మొత్తం 245 బూతుల్లో
పటిష్టమైనటువంటి బూత్ కమిటీ వ్యవస్థ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా మార్కెట్లోని ప్రతి షాపునకు వెళ్లి బీజేపీ 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రావడం దేశానికి చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు చిన్ని, జైన్, తులసి, విజయ, వెంకట్రావు, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ర్యాలీ కోటగుమ్మం సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా వారు సాధించిన విజయాలు, అలాగే ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఆయన తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ఈవేళ భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఏ రకంగా దూసిపోతుందో ప్రజలకు వివరిస్తూ మొన్న జరిగినటువంటి స్పేస్ విజయం కానీ, అంతకుముందు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కానీ, అలాగే దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కానీ, ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఈ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ సత్యగోపీనాథ్ దాస్ గారికి, అలాగే ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు అందరికీ కూడా కమలం గుర్తు మీద ఓటు వేసిందిగా కోరుతూ ఈవేళ మెయిన్ రోడ్లో కోటగుమ్మం సెంటర్ జలకంట దాకా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి మా కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయడానికి సిద్ధమయ్యాం. ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఏ రకంగా పురోభివృద్ధి సాధిస్తుందో, ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి దిశగా దూసిపోతుందో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ సందర్భంగా రాబోయే రేపు ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తికి, ప్రతి వాళ్ళకి కూడా భారతీయ జనతా పార్టీ విధానం వివరిస్తూ పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యగోపీనాథ్ దాస్ గారు విజయం సాధించే దిశగా మేమందరం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మెయిన్ రోడ్డు ర్యాలీగా సత్యగోపీనాథ్ దాస్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చాలా చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కుటుంబ సభ్యులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు కపిలేశ్వరపురం మండలంలోని టేకి, మాచర, వెదురుమూడి గ్రామాల్లో పర్యటించారు. కోరిమిళ్ల గ్రామంలో జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణి మంజర మాట్లాడుతూ తన తండ్రి జోగేశ్వరరావు ప్రజాసేవని వృత్తిగా భావించి నియోజకవర్గ ప్రజలకు సేవలందించారని అన్నారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేసి తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకా వెంకట్రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్ పువ్వుల చిట్టిబాబు, నెక్కింటి శ్రీరామ్జీ, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పర్వతనేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్లవరపు వెంకట్రావు మాదిగ అన్నారు. మండపేట కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డప్పు కళాకారులకు, చర్మకారులకు తెలుగుదేశం పార్టీతోనే ఆదరణ లభించిందన్నారు. దళితులంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు లంక శ్యామ్, కుర్మాన శ్యామ్, బొత్స యేసు, మోరంపూడి అప్పలస్వామి, బచ్చు చిన్నబాబు, ముమ్మీడివరపు చిన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తి 175 అసెంబ్లీ స్థానాలకును 25 ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో పిలుపునిస్తూ ఈరోజు ఇక్కడ మండపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది అఖండ విజయం తెలియజేస్తూ వారి యొక్క గెలుపుకు అశేష నిలవిస్తామని ఏపీఎంఆర్పీఎస్ వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీకి ఏపీఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు. మండపేట పట్టణంలో ఏపీఎంఆర్పీఎస్ జిల్లా టీము ప్రెస్ మీట్ నిర్వహించడం లేదు. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా మల్లవరపు వెంకట్రావు, ఆయన ఏపీఎంఆర్పీఎస్ స్టేట్ గౌరవాధ్యక్షుడు నేను మాట్లాడుతున్నాను. స్టేట్లో ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వంగా ఉన్నటువంటి జెన్ని రమణయ్య గారు, అలాగే వ్యవస్థాపక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గారు, నూతనంగానే తెలుగుదేశం ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి నాయకత్వం వారి ద్వారా ఆదేశాల నిమిత్తమై మేము ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది. దీనికి ముఖ్య ఉద్దేశము తెలుగుదేశం పార్టీ ఆ నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలున్న పార్లమెంటు సభ్యులకు, అలాగే అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసినటువంటి సభ్యులకు అందరికీ కూడా స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వం పూర్తి మద్దతు తెలియజేయటకు అన్ని జిల్లాల నుంచి నాయకత్వం పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి ముఖ్య పట్టణంలో కూడా ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంలో మరి మాదిగలకు ఉపకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఎంఎస్ రాజు గారు, రమణయ్య గారి నాయకత్వంలో ర్యాలీలకు కూడా పిలిపించారు. ఈ రోజున మాదిగ ఉపకులమైన ర్యాలీలు కూడా అన్ని రంగాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాల శాఖల్లో కూడా మాకు అభివృద్ధి పరంగా తెలుగుదేశం గవర్నమెంటే చేసింది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్లో కూడా ప్రతి 175 టికెట్లు కూడా అసెంబ్లీలో కూడా ర్యాలీలు కూడా ఎక్కడైతే ఉన్నారో ప్రతి నియోజకవర్గం ర్యాలీలకు కూడా సంపూర్ణ మద్దతు, ర్యాలీల పరంగా తెలుగుదేశం మద్దతు ఇవ్వాల్సిందిగా. రాజన్న రాజ్యం కావాలంటే ప్రతి ఒక్కరూ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చింతా అనురాధ, మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోసులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు రాయవరం మండలం పసలపూడి, చెల్లూరు, కూర్మాపురం గ్రామాల్లో ఇంటింటా పర్యటించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పురకాలపల్లి పేరుమాత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది. మన మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా రావాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాం. రామరెడ్డి మిమ్మల్ని పంపించండి. వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నా. అవకాశాన్ని చేసేస్తలేదండి, అవకాశాన్ని అందరికీగా మేము అందరినీ కూడా పేరు పాటిస్తూ ఉన్నాం. మన వద్ద పోసుకున్నటువంటి డబ్బుని మన చూడడానికి వస్తారు. అటువంటి నోట్ల కట్టలు పెట్టుకొని వస్తారు. మన ఎంపీ అభ్యర్థి అనురాధ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో లెక్కించవలసిందిగా మిమ్మల్ని అందరూ శ్రీమతి చింతా అనురాధ గారు
ఆ పై ఎంత చదువుకున్నా మరి ఫీజు అంతా ప్రభుత్వం చెల్లిస్తూ సంవత్సరానికి 20,000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇవ్వాలని మరి చేసిన నిర్ణయం అపూర్వమైన నిర్ణయం. దయచేసి దానికి మాత్రం మీరందరూ కూడా మరి సమర్థించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే మరి ఎంపీ గారికి పెద్ద మరి ఎక్కువ తిరగడానికి అవకాశం ఉండదు కాబట్టి మరి మీరందరూ కూడా ఎక్కువసేపు మీతో గడపలేకపోతున్నందుకు మన్నించండి. చివరిగా ఒక్క మాట చెబుతూ ఉన్నా, ఆ మహనీయుడు ఒక మాట చెప్పాడు, అంబేద్కర్ మహాశయ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారంటే రాజ్యాంగం రాసాయన పార్లమెంట్కి ఇస్తూ ఆ సందర్భంలో ఆయన మాట్లాడితేమంటే భారతదేశ ప్రజలకు నేను పదునైన కత్తిని ఇవ్వటం లేదు, అంతకంటే శక్తివంతమైనటువంటి ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుంటే శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రప్రథమంగా మండపేట శాసనసభ స్థానానికి ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ మొదటిసారిగా ఒక మహిళకి ఇక్కడ అనురాధ గారు ఇవ్వడం, ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రామాణికమనం వ్యక్తమవుతున్నాం. దయచేసి అందరినీ కోరుతూ ఉన్నాం, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాల్లో వెనుకబడిన వర్గాల వారికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మోసం చేసి, రైతులు మోసం చేసి పదవిలోకి వచ్చారు. కానీ ఆయన మహిళలకి ఏ మంచి పని చేయలేదు. ముఖ్యంగా డ్వాక్రా లోన్లు అనేసి ఆయన మాఫీ చేస్తా అని చెప్పి పదవిలోకి వచ్చారు. అయితే ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు అనేవి ప్రవేశపెట్టారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు మార్చి 31 వరకు ఉన్న లోన్ని 4 దఫాలుగా తీరుస్తానని కూడా చెప్పారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ 3,000 రూపాయల పింఛన్ అందించడం జరుగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాయవరం మండలం మాచవరంలో ఇంటింటా పర్యటించారు. తనను మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంవత్సరంలోపే ఇళ్ల స్థలాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఖరి అర్హునికి సైతం ఇళ్ల స్థలాలు అందించి నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రి వెంకటరామకృష్ణారెడ్డి, ద్వారంపూడి చిన్నారెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, కాదా ఏడుకొండలు, రొంగల శ్రీనివాసు, మండా ధర్మారెడ్డి, కొవ్వూరి ఆదిరెడ్డి, మలక అప్పారావు, కోడి చిన్న అప్పారావు, దాసరి శ్రీనివాస్, మేడపాటి రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి జరగాలంటే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి అందరినీ ఆకలి తీర్చాలని, అందరికీ ఆకలి కోరుతూ చంద్రన్న నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మీ ముందుకు వస్తున్నారు. ఊడు కూడా గుడ్డకు ఎటువంటి లోటు రాకూడదని
మీ అమూల్యమైన అతి పవిత్రమైన విలువైన ఓటును వేసి అఖండ మెజార్టీతో చంద్రన్న బీమాతో ధీమాను కల్పించి దేవాలయం అంటూ ఎటువంటి సలహాన్ని కల్పించుకుందాం. ప్రగతి ప్రధాన చంద్రబాబు నాయుడు మరొకసారి చేసుకుందాం. త్వరలో అందుబాటులో రావాలన్నా మన చంద్రబాబు మరొకసారి సీఎం కావాలి. మరి మా చోట్ల గమనిస్తూ ఉన్నాను నేను. చాలా ఆనందం, చాలా సంతోషం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా చేయించిన బాధ్యత మన గ్రామ నాయకులందరూ తీసుకున్నందువల్లే ఈ రోజున ఈ ఆనందం మీలో కనిపిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలకి తీసుకువెళ్ళి రేపు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 3000 60 సంవత్సరాల వయసు వాళ్ళగానే చేస్తానని చెప్పి మరి ఆయన మనకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి మనకి ఈ యొక్క పెన్షను 2000 నుంచి 3000కి ఇప్పుడు 2000 చేసి 3000కి అనౌన్స్ చేసి మనకి పసుపు కుంకుమ ముందు 10,000 ఇచ్చారు, మరలా 10,000కి 3 చెక్కులు ఇచ్చారు. అమ్మ రెండో చెక్ మార్చుకున్నారు కదా అమ్మ, మొత్తం రెండో చెక్ అందరూ మారిపోయినాయా? చాలా సంతోషం తల్లి. 3వ చెక్కు 5వ తేదీన ముందే తీర్మానాలు చేసుకుని ముందే సీసీ గారితో సంతకాలు పెట్టించుకుని ఏమన్నా వాయిదా ఇస్తే ఒక్క రోజుకు ఒప్పుకోండి, మర్నాడు సెలవు సంవత్సరాది, ఆ మరుసటి రోజు ఆదివారం సెలవు, 8వ తారీఖు సోమవారం. మీరు వెళ్ళి అడగండి, రాకపోతే మన నాయకులు చెప్పండి, వచ్చి అక్కడే కూర్చుంటారు బ్యాంకులో. ఏం చేద్దంటే బ్యాంకు వారు మనకి పసుపు కుంకుమ ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేసుకోవడానికి తయారయ్యారు పైనటువంటి మోడీ గారి యొక్క ఆదేశాలతో. అంటే ఈ చెక్కులు ఇవ్వకపోతే రెండో పక్కన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెక్కులు మారం చెక్కులు 4 గీసుకోవడం పనికిరామని చెప్పి వాళ్ళు తప్పుడు క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నారు. మరి అలా ఏ చెక్కు మారకుండా ఉండదు. ఇంచేతని చెక్కు ఇచ్చాక మారకపోతే జైల్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారిని. అందుచేత అన్నీ మారీ చెక్కులే తప్ప మారం చెక్కులు ఏమీ లేవని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ, మనకిచ్చే బియ్యం స్వర్ణ బియ్యం ఇస్తున్నారు. రేషన్ కార్డు మీద ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అందులో మన ఎస్సీ సోదర సోదరిమణులకి 100 యూనిట్ల కరెంటు ఉచితం. ఈ రకంగా మనకి ఎస్సీ లోన్లు అనేక రకాల దళిత తేజులు అనేక పథకాలు అనౌన్స్ చేశారు. మరి కొంతమందికి మాత్రమే రావడం జరిగినాయి. రానటువంటి వారందరికీ కూడా ఇప్పించే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ సవ్యంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా హౌసింగ్, ఇంతకుముందు హౌసింగ్ అంటే అప్పు కింద ఉండేది. ఈవేళ ఫ్రీ గ్రాంటు, మీ పట్టా కానీ మీ దస్తావేజ్ కానీ పుచ్చుకోరు. ఇప్పుడు మరి మన ఎస్సీలుగా అయితే 2 లక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోరుగా సాగుతున్న సత్య గోపీనాథ్ దాస్ ప్రచారం, ఆదరిస్తున్న ప్రజలు. గెలుపు కోసం బీజేపీ నాయకుడు క్షత్రియ ప్రచారం, నగరంలో భారీ ర్యాలీ. ఆదరించి గెలిపించండి, ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వేగుళ్ల కుటుంబ సభ్యులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ABC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.